శాసనసభలో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేశారు. ఈ సాగునీటి ప్రాజెక్టుల మీద ఆయన మాట్లాడినటువంటి మాటల్లో అత్యధికం అంటే 90% అసత్యాలను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. లేనిపోని గొప్పలు చెప్పుకునేటటువంటి తాపత్రయం కూడా పడ్డారు. దానిలో ప్రధానంగా అందరికీ తెలిసినటువంటి అంశం, కొద్దిగా పరిశీలిస్తే విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ దాదాపు అన్ని సాగునీటి ప్రాజెక్టులకు తానే శంకుస్థాపన చేశానని, వాటిని తానే పూర్తి చేశానని చెప్పారు. ఇంతకన్నా పచ్చి అసత్యం మరొకటి లేదు. దేనికి ఆయన శంకుస్థాపన చేయలేదు, దేన్ని ఆయన ప్రారంభించడం లేదు. కానీ ఆయన అకౌంట్లో వేసుకునేటటువంటి ప్రయత్నం ఆయన చేశారు. ఒకటి, దాని గురించి వివరంగా మళ్ళా చెప్తాను. దేశంలో నదుల అనుసంధానంపై వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను ప్రస్తావనే ఒక కమిటీ వేశారని, దాని స్ఫూర్తితోనే నదుల అనుసంధాన ప్రక్రియ మొదలైందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎందుకంటే వాజ్పేయి గారు ఇప్పుడు బ్రతికేరు కదా, అడగడానికి అవకాశం లేదు, చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక పచ్చి అసత్యాన్ని వాజ్పేయి గారి పేరు మీద ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి కూడా గుర్తు చేస్తున్నా, 1996 లోక్సభ ఎన్నికలకు, 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పబ్బం గడుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైన సాగునీటి ప్రాజెక్టులకు ఆయన పునాదులు వేశాడు. కేవలం ఎన్నికలకు ముందు పునాదులు వేయటం, ఎన్నికల తర్వాత దాన్ని మర్చిపోవటం. దీన్ని మీకు గుర్తుందో లేదో, దీనికి నిరసనగా రాజశేఖర రెడ్డి గారు 1999 నుంచి 2004 వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈయన ఎక్కడైతే శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన దగ్గరికి వెళ్ళి వాటిని సందర్శించి అక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు శంకుస్థాపనలు చేయటం తప్ప తట్టెడు మట్టి కూడా వేయలేదు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అది ఎస్టాబ్లిష్ చేయటం కోసమే నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, అంటే 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు, పాదయాత్రకు ముందు అన్ని ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి, అంటే శంకుస్థాపన కార్యక్రమాల దగ్గరికి వెళ్ళి ఆ శంకుస్థాపన కార్యక్రమాల దగ్గర ఆ బండలు, చితికిపోయిన బండలు చూపించి అక్కడ మొక్కలు నాటినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి కార్యక్రమాలను నేను చేశానని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఉన్న వాస్తవం చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఆయన శంకుస్థాపన చేసింది పట్టిసీమకి, పూర్తి చేసింది కూడా పట్టిసీమకే. ఇది తప్ప, అది కూడా తాత్కాలికమైంది. అది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలే. పైగా నేను గొప్ప విషయం చెప్పాడు, నేను నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి. పోలవరాన్ని ప్రారంభించింది నేనే, పూర్తి చేసేది నేనే అనేటువంటి మాట మాట్లాడాడు. అసలు పోలవరాన్ని నువ్వెక్కడ ప్రారంభించావు అంటున్నా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాకముందు 9 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు పోలవరం గురించి ఇప్పుడు ఆలోచించావా అని అడుగుతా ఉన్నా. పోలవరం గురించి అనేక సందర్భాల్లో, చివరికి ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేస్తా. స్వర్గీయ ఒడ్డే వీరభద్రరావు అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడే పనిచేశాడు. ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు అనుకోండి. ఆయన పోలవరం గురించి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు, మీరు చెయ్యాలి అని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. సైకిల్ యాత్రతో ఢిల్లీ వెళ్ళాడు. చివరికి పోలవరం ప్రాజెక్టు సైట్ దగ్గరికి వచ్చి గుండు చేయించుకున్నాడు నిరసనగా. నేను అడుగుతా ఉన్నా, పోలవరం ప్రాజెక్టు ప్రారంభించింది నువ్వా? సిగ్గుంది అసలు నీకు? అబద్ధం చెప్పడానికి సిగ్గుపడాలి కదా, అసత్యం చెప్పడానికి సిగ్గుపడాలి కదా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరం ప్రాజెక్టుని నేనే చేశాను అని చెప్పుకోవడానికి సిగ్గు కూడా లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పేసుకునేటువంటి కార్యక్రమం చేయటం చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు నేనే ప్రారంభించాను, నేనే పూర్తి చేస్తాను, పూర్తి చేయటం లేదో చూద్దాం, 2027కు పూర్తి చేస్తాననేటువంటి మాట మీరు చెబుతున్నారు. నేను ఒక మాట అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రతి సోమవారం పోలవరం అని మీరు వెళ్ళారుగా, 2017 నుంచి 19 వరకు వెళ్ళి అన్నీ పర్యవేక్షించారుగా. మరి ఇప్పుడు 5 సంవత్సరాల టైం ఉంది, మరి ప్రతి సోమవారం వెళ్ళటలేదే, ఒకసారి వెళ్ళి వచ్చేసారే, ఎందుకని?
దాని కారణం ఏంటి చెప్పండి, నాకు అర్థం కాలేదు. అంటే అప్పుడు కమిషన్లు దండుకోవడానికి లెక్కలు చూసుకోవడానికి వెళ్ళారు, ఇప్పుడేమో కమిషన్ దండుకోవడానికి లెక్కలు చూసుకోవడానికి వెళ్ళకోకుండా ఇవాళ కూర్చుంటున్నారంటే దీని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. పోలవరాన్ని పోలవరం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. పోలవరం అనేది ఎక్స్ట్రాడినరీ డిలే అవుతుంది, చాలా దురదృష్టం ఇది. ఈ డిలేకి ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి గారి కారణం అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. పోలవరానికి ఇంత డిలే కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అసమర్థ పరిపాలన. ప్రోటోకాల్ లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాడు. దాని ప్రకారం చేయటం వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఇవాళ డిలే అవుతున్నటువంటి మాట వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.